దేవుడు ఒక్కడే అన్నాడు. ఆ దేవుడికి మనుషులకి మధ్యవర్తి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎవరు? అప్పుడు ఆయన ఈయన ఒకటి అవుతాడా? వీళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరూ కలిస్తే ఒకడవుతాడా? అవదు కదా. అలాగా నరేష్ అనే నేను ఒక్కడనే, సతీష్ గారు ఒక్కడే. సతీష్ గారికి నరేష్ గారికి మధ్యవర్తి ఇంకొక అబ్బాయి వచ్చాడు, ఇంకో సహోదరుడు. ఆయన ఒక్కడే అన్నాడు. గ్యారంటీ ఉందా లేదా? సతీష్ గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, మధ్యలో ఇంకో సహోదరుడు ఉన్నాడు. లేదండి ఆయన సతీష్ గారు ఆయన ఒకటే, మామూలుగా ఒకటే, ఒకే దగ్గర నుంచి వచ్చినట్టున్నారు, కలిసి వచ్చారు కాబట్టి ఇద్దరు ఒకటే. అలాగని ఇద్దరు కలిపితే అవరు కదా. ఇద్దరు వేరు వేరు కానీ ఒక మాట మీద వచ్చారు. ఇదిగో ఆదివారం ఇక్కడికి వెళ్దామని. అంత మాత్రాన వాళ్ళిద్దరిని ఒకటే అంటామా? అలాగే దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా వచ్చిన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు క్రీస్తు అంటున్నాడు ఇక్కడ క్లియర్గా. ఆ ఒక్కడెవరు? ఆయన పేరేంటి? యెహోవా. ఆయన ఎవరన్నా చూసారా? ఆయన మాట ఎవరైనా విన్నారా? యేసుని చూసారా? చూశారు. యేసు మాట ఎవరైనా విన్నారా? విన్నారు. మరి యేసే అన్నాడు ఏమని? సమీపింపరాని తేజస్సులో ఏ కాలం అందేనండి మీరు ఆయన చూడలేదు, ఆయన స్వరము అని యేసే చెబుతుంటే బైబిల్ కరెక్ట్గా ఉంటుందండి. కరెక్ట్గా చదవాలి. ఇప్పటి వరకు నేను చూపించిన రెఫరెన్స్లన్నీ ఏవైనా గలిబిలి గందరగోళం ఉందా? సస్పెన్స్ ఏమైనా ఉందా? ఇలా చదవక ఆయన ఈయన ఈయన ఆయన ముగ్గురు కలిస్తే ఒకడు